ప్రస్తుత కాలంలో చదువులు అంటే ఇటు పిల్లలకి ఇటు ఉపాధ్యాయులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా ఎదుర్కొంటూ ఉంటారు. చూస్తుంటాం చాలా చోట్ల స్కూల్లో ఏదైతే ఉందో భవనాల దగ్గర నుంచి అనేక అంశాల్లో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతుంటే మరోవైపు విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాకపోతే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని నగరూరులోని జెడ్పీ ఉన్నత స్థాయి హై స్కూల్ అనేది కూడా ప్రైవేట్ స్కూల్ని తలపిస్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ సిబ్బంది అందరూ కలిసి ఒక పచ్చని వాతావరణము కాకుండా ఇక్కడ అనేక రకమైనటువంటి ఏర్పాట్లను చూడొచ్చు. మొత్తం స్కూలు ప్రాంగణంలో ఇక్కడ బెంచీల దగ్గర నుంచి చెట్ల దగ్గర నుంచి మొత్తం అంతా పిల్లలకు ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేస్తే విద్యార్థులకు చదువు నేర్చుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది అని చెప్పేసి వీరు నిర్ణయం తీసుకుని, ముఖ్యంగా ఎవరైతే ఉందో శ్రీనివాసులు గారి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం అంతా స్టాఫ్ కూడా కోఆర్డినేషన్తో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి ప్రభుత్వ స్కూలు ఏకంగా ప్రైవేట్ స్కూల్ని తలపించే విధంగా పూల మొక్కల దగ్గర నుంచి చెట్లు, మొత్తం వాతావరణం, స్టేజు, బాత్రూమ్స్, టాయిలెట్స్, మొత్తం ఫ్యాన్ల దగ్గర నుంచి కూడా ఇక్కడ భోజనశాల కూడా వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే చెప్తున్నారు. మరి ఇక్కడ సిబ్బంది ఉన్నారు, ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్, మీ స్కూలు ప్రత్యేకత ఏంటి సార్? వాతావరణం అయితేనేమి, తర్వాత గ్రౌండ్ అయితేనేమి, చెట్లు అయితేనేమి అన్నీ పిల్లలకు బాగా అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు కూడా పిల్లలకి ఎక్సలెంట్, అన్ని సౌకర్యాలు బాగున్నాయి. విలేజెస్ నుంచి కూడా పిల్లలు బాగా వస్తున్నారు. కాకపోతే రవాణా సౌకర్యం వల్ల కొంచెం పిల్లలు ఇబ్బంది పడుతున్నారు దూర ప్రాంతం నుంచి. అది ఒక కొరతగా ఉంది. ప్రభుత్వం కొంచెం 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉన్న పిల్లలకి సైకిల్ సదుపాయం ఏమైనా కల్పిస్తే బాగుంటుందేమో అని మా అభిప్రాయం సార్. స్కూలు అభివృద్ధి విషయంలో శ్రీనివాస్ గారి చొరవ గురించి ఏం చెప్తారు సార్? శ్రీనివాసులు సారు ప్రాథమిక సౌకర్యాలు తర్వాత హెచ్ఎం ఆధ్వర్యంలో బాగా చేస్తున్నారు సార్. ప్రైవేట్ స్కూల్ను తలపించే విధంగా ఉంది సార్. మాకు అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఎక్సలెంట్ సార్. సార్, ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? మీరు ఇక్కడ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా, మరోవైపు పిల్లల్ని దృష్టిలో ఉంచుకున్నా లేకుంటే మీకు పేరు రావాలనే స్కూల్ని ఈ రకంగా అభివృద్ధి చేయడానికి ప్రధాన కారణం ఏంటి సార్? యాక్చువల్గా నేను అభివృద్ధి వైపు మారడానికి కారణం మా చిన్నమ్మాయి వచ్చేసి బై బర్త్ డయాబెటిక్. 2002లో అమ్మాయి పుట్టింది. 2002 నుంచి ఇప్పటి వరకు అమ్మాయిని ప్రతిరోజు స్కూల్కి తీసుకొచ్చి ఇక్కడికి ప్రతిరోజు అమ్మాయితో పాటు నాతో పాటు ఉండి తిరిగి మళ్ళీ అమ్మాయి ఇంటికి తీసుకెళ్తాను. ఆ క్రమంలో మనం వేరే అనదర్ యాక్టివిటీస్కి అంటే బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ కాకోకుండా పనిచేసే పాఠశాలను డెవలప్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒకే ఒక కారణంతో అక్కడ ఉన్నటువంటి ఏవైతే నీడ్స్ ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి దాతల సహకారంతో మిగిలినవి నేను కూడా ఒక అమౌంట్ వేసుకొని కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు చిన్నవైనా పెద్దవైనా కల్పించాలనేటటువంటి కాన్సెప్ట్తో నేను ఈ పాఠశాలలో ముందుకు పోతూ ఉన్నాను సార్. గతంలో నేను నామనంకపల్లి పాఠశాలలో పనిచేశాను, తర్వాత నరసాపురం ఉన్నత పాఠశాలలో పనిచేశాను, ప్రస్తుతం నగరూరు ఉన్నత పాఠశాలలో రెండోసారి పనిచేస్తూ ఉన్నాను. ముందు 2009 నుంచి 17 వరకు ఇక్కడ పనిచేసినాను. తిరిగి మళ్ళీ 2023 నుంచి నేను ఇక్కడ ఈ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నాను సార్. నాకేంటంటే మెయిన్ టార్గెట్ పనిచేసే పాఠశాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా. నాకు డోనర్స్ బాగానే ఉన్నారు సార్, ఫారినర్స్ కానీ మరొకరు ఇంకా లోకల్గా మన ఇండియా వైడ్ కానీ బాగానే ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారాలతో స్కూల్ డెవలప్ చేయాలా. ప్లస్ బయట కూడా నేను చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాను సార్. అంటే ఏమైనా సరుకులు ఇప్పించడము, ట్రైసైకిల్, మామూలు సైకిల్ లాంటివన్నీ యాక్టివిటీస్ అన్నీ బయట చాలా ఉన్నాయి. దానికి శ్రీధర్ రెడ్డి సార్ కూడా బాగా నాకు కోఆపరేట్ చేస్తూ ఉన్నాడు సార్. మెయిన్ అది సార్. ముఖ్యంగా ఏం చెప్తారండి? ఇప్పుడు ప్రాథమిక దశలోనే విద్యార్థులపై ప్రభావం ఇలాంటి ఉపాధ్యాయులు ఈ రకంగా మంచి వాతావరణాన్ని వాళ్ళు చదువుకుంటున్నటువంటి స్కూల్లో ఏర్పాటు చేస్తే వారి భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశం. మీరు చెప్పినది కరెక్టే సార్. ఎందుకంటే చాలామంది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కాన్వెంట్ పోయి చదువుతూ ఉన్నారు. కేవలం పేద విద్యార్థులు మాత్రమే మా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. వారికి మరిన్ని సౌకర్యాలు కలగజేస్తే వాళ్ళు బాగా చదువుతారు. ఎందుకంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్లే గ్రౌండ్ ఫెసిలిటీ ఉన్నాయి, అన్ని రకాల ఎక్విప్మెంట్స్, ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి మరింత సౌకర్యాలు కలగజేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. వాళ్ళకి అన్ని రకాలుగా ఫ్యూచర్లో కొంతమంది బాగా చదివేటటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉంటే కూడా వాళ్ళకి ఎంతో కొంత నేను దాతల నుంచి ఫండ్ కలెక్ట్ చేసి వాళ్ళని కాలేజీలో చేర్పించే బాధ్యత కూడా నేను తీసుకున్నాను సార్. ఒక 5-6 మంది అబ్బాయిలు అమ్మాయిల విషయంలో సార్. సార్, ఏం చెప్తారు సార్? మీ స్కూల్ వాతావరణాన్ని మీరు మార్చుకున్నారు, గ్రీనిష్ గాను లేదంటే మొత్తం ఈ ప్రైవేట్ స్కూల్ని తలపించే విధంగా ఉన్నటువంటి నేపథ్యం, అందులో మీ స్టాఫ్ సపోర్టు, అందులో శ్రీనివాస్ గారి యాక్టివిటీస్ గురించి ఏం చెప్తారు? శ్రీనివాసులు నేను చిన్ననాటి స్నేహితులం సార్. 1వ తరగతి నుంచి ఇప్పటి వరకు కలిసి చదువుకున్నాం. ఒకే డిఎస్సిలో కలిసే జాబ్ వచ్చింది ఇద్దరు ఒకేసారి. ఇప్పుడు దేవుని అదృష్టంతో ఇద్దరం ఒకే స్కూల్లో కలిసి పనిచేస్తున్నాం. ఇది నా సర్వీస్లో నాకు దొరికిన అదృష్టంగా నేను భావిస్తాను. సో నా మిత్రునికి నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా సార్
ఆయన పలానా పని చేయాలని సంకల్పించిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ షెడ్ కట్టాలని సంకల్పించిన వెంటనే నా వంతు సహాయంగా ఒక 20,000 రూపాయలు ఇచ్చాను నేను. అదేవిధంగా పిల్లలకు నీటి సమస్య ఉంది అన్నప్పుడు నా దృష్టి తెచ్చాడు. ఒక వాటర్ ట్యాంక్ కూడా నేనే వేయించాను సార్ అమౌంట్ ఇచ్చి. ఎందుకంటే నా బాధ్యత కూడా పిల్లల దగ్గర నుంచి మనము వాళ్ళకి చదువు విద్యాబుద్ధులు నేర్పించుకుంటే వాళ్ళ వల్లనే మేము శాలరీస్ తీసుకుంటున్నాం కాబట్టి నా బాధ్యతగా నేను ఇచ్చేసాను. ముందు నేను తాడిపత్రి మండలం ఎర్రగొండపల్లి హై స్కూల్లో వర్క్ చేసేటప్పుడు కూడా సార్ అక్కడ కూడా పిల్లల కోసం నేను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బిట్టు తవ్వించాను, హ్యాండ్ వాష్ కట్టించాను. అక్కడ అంతా పిల్లల ఎడ్యుకేషన్ కోసం దగ్గర 35,000 రూపాయలు ఖర్చు పెట్టాను సార్ తాడిపత్రి మండలం ఎర్రగొండపల్లి హై స్కూల్లో. ఎక్కడున్నా కూడా ఇంత ముందు ఒకసారి ఇదే స్కూల్కి నేను మెటీరియల్ ఇచ్చాను. ముందు పుప్పాల వెంగన్నపల్లిని యాడికి మండలం సార్, అక్కడ పనిచేసేటప్పుడు ఆ స్కూల్కి కంప్యూటర్ డొనేట్ చేశాను. సో ఏ స్కూల్లో పనిచేసినా నా వంతు బాధ్యతగా, సామాజిక బాధ్యతగా భావించి ఆ బడి అభివృద్ధి కోసం, పిల్లల అభివృద్ధి కోసం నా చేతనైనంత సహాయం నేను కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని చేస్తూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో పిల్లలు స్కూల్కి రావాలంటే భయపడే పరిస్థితులు, లేదంటే వారి ఆర్థిక పరిస్థితులు, ఇటువంటివన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఏం చెప్తారు మేడం ఇప్పుడు మీ స్కూల్ వాతావరణం ఇంత అద్భుతంగా ఉండడానికి? ఇక్కడికి వచ్చిన స్కూల్ వాతావరణం అంతా బాగుంది సార్. నాకు తెలిసి సీనా సార్ నాకు ఫస్ట్ నుంచి పరిచయం సార్. 98 నుంచి సార్ పరిచయమే. సార్ ఉండబట్టి ఇక్కడ స్కూల్ అంతా బాగా డెవలప్ అయింది. ఇక్కడ పిల్లలకి ఏమంటే మెయిన్ ఆటో సౌకర్యాలు సరిగలేదు సార్. ఫీడింగ్ విలేజెస్ ఉన్నాయి కానీ వాళ్ళకి సరైన రవాణా సౌకర్యం లేదు సార్. వాళ్ళకి రవాణా సౌకర్యం వస్తే ఇంకా పిల్లలు మాకు స్ట్రెంత్ కూడా పెరిగే అవకాశం ఉంది సార్. స్కూల్ గురించి, ఇక్కడ డెవలప్మెంట్ విషయం గురించి ఏం చెప్తారు సార్? నమస్తే సార్. నేను 2019 ఇక్కడికి వచ్చాను సార్. అప్పుడు చాలా తక్కువ మొక్కలు, పిల్లల చదువు విషయంలో అంతా కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా రాను సీనా సార్ వచ్చిన తర్వాత చాలా వరకు డెవలప్మెంట్ అయింది సార్. స్కూల్ స్టడీ కానివ్వండి, పిల్లల క్రమశిక్షణ కానివ్వండి, ఇక్కడ చెట్లు మొక్కలంతా కూడా బాగా సారు చేపించారు. మమ్మల్ని కూడా సారు షెడ్డుకు అడిగినప్పుడు మేము కూడా ఒక 10,000 ఇట్లా ఇచ్చాం సార్. నీళ్ళ ట్యాంకు కూడా మేము ఇచ్చాము. మా సారు అందరితోనూ బాగా రెస్పెక్ట్గా ఉంటారు. పిల్లల్ని కూడా బాగా క్రమశిక్షణలో పెడతారు. చాలా వరకు ఇప్పుడు బాగుంది సార్ స్కూల్. ఏం చెప్తారు సార్ మీ స్కూల్ వాతావరణం అయితే, ప్రైవేట్ స్కూల్ పరిస్థితి గురించి కానీ ఏం చెప్తారు? సార్ మై నేమ్ ఈజ్ రఘురామయ్య. నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. ఇక్కడ మా పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. దాంతోపాటు మేము సైన్స్ పట్ల కూడా మంచిగా సైన్స్ ఫీల్ చేయడం కానీ పిల్లల పట్ల సైన్స్ పట్ల మంచి అవగాహన కలిగిస్తున్నాము. దాంతోపాటు మేము కోరుకునేది, ప్రభుత్వాన్ని కోరుకునేది అంశం ఏంటంటే ఈ పిల్లలకు ట్రాన్స్పోర్ట్ విషయంలో కొంచెం కోనాపురము అక్కడి నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఏదైనా సైకిల్స్ ప్రొవైడ్ చేయగలిగినా ఆ పిల్లలకు ట్రాన్స్పోర్ట్ సమస్యలు తొలగినా ఇంకా స్కూల్ బాగా డెవలప్ అవుతామని కోరుకుంటాము సార్. స్కూల్ పరంగా ఏమి బిల్డింగ్లు కానీ, మాకు ఎన్విరాన్మెంట్ కానీ, చెట్లు కానీ బాగున్నాయి, మంచి ఎన్విరాన్మెంట్. పిల్లలకు ట్రాన్స్పోర్ట్ సమస్యలు తొలగినా ఇంకా స్కూల్ బాగా డెవలప్ అవుతా అని మా అభిప్రాయం సార్. ఏం చెప్తున్నా, నగరూరులో ఈ గవర్నమెంట్ స్కూల్ గురించి బాగా మీకు ప్రైవేట్ స్కూలు తలపించే విధంగా ఉన్నటువంటి నేపథ్యం, ఇక్కడ స్టాఫ్ కానీ ఎలా ఉంది అసలు? ఇక్కడ 2009లో మా పిల్లలు ప్రైవేట్ స్కూల్కి పోతాండ్రి. ఎల్పి చంద్రశేఖర్ సారు హెడ్ మాస్టరు, సీనా సారు పిలిపించి మమ్మల్ని ఏమయ్యా ఇంత స్కూల్ బాగుంది, మేము ఉన్నాము, మీ పిల్లలకు మేము భరోసా 5 ఏళ్ళు మీరు ఇక్కడ ఇడ్చుకోండి, మేము చూసుకుంటామంటే మేము వాళ్ళ మాటలు నమ్మి మేము మా పిల్లలను ప్రైవేట్ స్కూల్ నుండి ఒక 15 మందిని తెచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్చినాము. మా పాప 10th వరకు ఇక్కడే అయిపోయింది. ఇప్పుడు ఎంసీఏ అయిపోయి బెంగళూరులో జాబ్ చేస్తుంది. అప్పుడు సీనా సారు, ఎల్పి సారు అంతా నైట్ ఇక్కడ ఉండి ట్యూషన్ చెప్పి మా పిల్లలను బాగా చదివించి ప్రయోజకులు చేసినారు. ఆ నమ్మకంతో మళ్ళీ తిరిగి మా స్కూల్కి వచ్చి మళ్ళీ కొద్దిగా డెవలప్ చేసి పిల్లలకు మంచి చదువులు చెప్తున్నారు. బాగా ప్రైవేట్ స్కూల్తో పాటు డీట్గా గవర్నమెంట్ స్కూల్ నడుస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారాలి అంటే అక్కడ నాంది పడాల్సింది ఏదైతే ఉందో స్కూళ్ళ వాతావరణంలోనే. ముఖ్యంగా వాతావరణం బాగుండాలంటే మాత్రం దానికి తోడ్పాటును అందించాల్సిన బాధ్యత ఇక్కడ ఉపాధ్యాయుల మీద కూడా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ అనంతపురం జిల్లా నగరూరు ఉన్నత పాఠశాలలో ఇక్కడ చూడవచ్చు, మొత్తం గ్రీనరీ, చెట్ల దగ్గర నుంచి మొత్తం ఏదైతే ఉందో పిల్లలకు కావాల్సినటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో ఇక్కడ సిబ్బందిలో ముఖ్యంగా శ్రీనివాసులు గారు తోడ్పాటును అందిస్తున్నటువంటి నేపథ్యం. బయట వ్యక్తుల నుంచి ఏదైతే ఉందో నిధులు అవసరమైతే ప్రభుత్వం వైపు నుంచి బయట వ్యక్తుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ మంచి వాతావరణాన్ని, ఇతను పనిచేసినటువంటి అంతకుముందు స్కూళ్ళల్లో కూడా ఇటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి దోహదపడినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా తను
మొదట్లో ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో విద్యార్థులకు మంచి చదువులు రావడమే కాకుండా క్రమశిక్షణతో కూడినటువంటి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది కాబట్టి నేను ఈ రకంగా ముందుకు వెళ్తున్నానని చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడ సిబ్బంది కూడా వారు కోరుతున్నది ఒకటే, ఇక్కడ మా స్కూల్ చూసి చాలామంది వస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ అంశం అనేది కూడా కొంచెం పరిష్కరిస్తే మాత్రం మా స్కూల్ స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు ఈ రకమైనటువంటి చొరవ అన్ని పాఠశాలలోనే చూపిస్తే కనుక విద్యార్థులు అనేక మంది ప్రైవేట్ పాఠశాల నుంచి గవర్నమెంట్ పాఠశాలకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వీరు కోరుతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకే నాయుడు, RTV, అనంతపురం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.